గరుడు అయిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, నీ మహా కనికరాన్ని బట్టి ప్రభువా నీ బిడ్డను మీరు నిలవబెట్టారు. చాలా అద్భుతమైనటువంటి సంగతులను ప్రభువా మీరు అందించిన మీ ప్రేమ కొరకై వందనాలు ప్రభువా. ఇదిగో మరి మీ కుమారుడు లాజరు, అదేవిధంగా ప్రభువా ఏమిలేమను ప్రేమించిన ఆయన వారికి ఇచ్చిన చిన్న కుమార్తె ప్రభువా నీకు స్తోత్రం. ఈ ఉదరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఎల్లుండి జరగబోయేటువంటి వివాహ విషయంలో ప్రభా ఘనమైనదిగా ఘనకార్యముగా ప్రభా నీకు స్తోత్రాలు. బిడ్డ వివాహం మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు మీ దాసుని ద్వారా మీరు ఇచ్చిన మీ మాటల కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ, అదేవిధంగా మీ దాసుడు మీ పక్షం నిలబడుతూ ఉన్నాడు ప్రభా. రెండంతల ఆత్మతో నిలవబెట్టి మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. చెప్పండి ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి ఆదవన్న దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. అందరు లేచి నిలబడదాం, సర్దుకుందాం. అటు ఇటు వెనక ముందు కొంచెం సోటు. హల్లెలూయా. పెళ్లి కూతురు వచ్చిందమ్మా. పెళ్లి కూతురు తల్లి తండ్రి అన్న వచ్చారా? లేదు కదా. పోనీ నాయనమ్మన్న వచ్చిందా? ఎవరు రాల. సరే, మనకు చెప్పుకుందాం వాక్యం. వాళ్ళకి ఇప్పుడు అయ్యగారే చెప్పారు ఇప్పుడు దాకా. పక్క వాళ్ళకి చెప్పండి. వందనాలు, యేసయ్య రాబోతున్నాడు, సిద్ధపడు. కూర్చుందాం. హల్లెలూయా. ఇంటి వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా బాధపడకూడదు. ఎందుకంటే చాలా చోట్ల జరిగేది ఏంటంటే, మన వాళ్ళని అంటే మాది వాళ్ళని ఊరు దగ్గర ఉంచరు, 3 కిలోమీటర్ల దూరంగా పెడతారు మొదటి నుంచి. ఎందుకంటే మర్యాద తెలియదు, మందం ఎక్కువ. హల్లెలూయా. పొరుగురు నుంచి వచ్చారు, ఉండూరు నుంచి వచ్చారు, పెద్ద కులాలు వచ్చారు, చిన్న కులాలు వచ్చారు. వాళ్ళ ఇంటి ముందు కోటలో కూర్చుంటే పెళ్లి కూతురే బయటికి రాల. హల్లెలూయా. పోనీ తల్లి తండ్రి అన్న వచ్చారా? వాళ్ళు కూడా రాల. పోనీ నాయనమ్మ అంత దూరం నుంచి వచ్చిందిగా పాపం, ఆమన్న వచ్చి ప్రార్థనలన్న కూర్చుందా? లేదు, రాల. వాళ్ళ ఇంట్లో చాలా మార్తమ్మ పనులు ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకోవాలి. హల్లెలూయా. తిరుగుతూ ఉంటుంటాం కాబట్టి పెద్ద పెద్ద కులాల వాళ్ళ దగ్గర కుటుంబ ప్రార్థన పెట్టమన్నప్పుడు పెట్టాను అనుకో, వాళ్ళు మేము పోయేసరికి ముందు అంతా వండి రెడీగా మూతలేసి అక్కడ పెడతారు. ఆమె అనగానే వరుసగా వడ్డం చేస్తారు. గోంగూర పచ్చడి వేశారు, అంత అన్నం పెట్టారు. అది తిని అయిపోయినాకనే బెండకాయ కూర వేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సాంబార్ వడ్డిస్తారు. వరుసగా అన్నీ క్రమంగా పూర్తిగా అయిపోతుంది. ఏ మాత్రం మిగిల్చేది అనేది ఉండదు. అంటే వాళ్ళకి ఒక క్రమము, ఒక మర్యాద, ఒక గౌరవం, వాళ్ళకి విలువ అనేది తెలుసు. అందుకే వాళ్ళని సంసారులు అంటారు. మన వాళ్ళకి ఏంటంటే మొదటి నుంచి వేరుబందరంగా వెనకేసి దూరం చేసి ఊరికి వెలపలుగా పెడుతుంది. కారణం ఏంటంటే పద్ధతులు తెలియకనే. తెలుసుకుంటారేమో, నాలెడ్జ్ పెరిగింది, కంప్యూటర్ కాలం అయిపోయింది, ఇకనైనా తెలుసుకుంటారేమో అంటే లేదు, ఇంకా మా పద్ధతులు అంతేనన్నట్టు చాలాసార్లు చెప్పాను కూడాను. హల్లెలూయా. మార్చండి, మార్పు రావాలా, మార్పు తేవాలి. చాలా చోట్ల వాళ్ళు వెనకట పద్ధతుల సిద్ధాంతాలన్నీ మానేసి ప్రార్థన అనగానే మనమంతా యేసు రక్తంలో కడగబడిన ఒకే రక్త సంబంధాలు, ఒకే ఆత్మ సంబంధాలు, ఒకే శరీరంలో అవయవాలు. కాబట్టి ఇంకా మనం వేరు బంధాలు చూపకూడదు. అందరం ఒకే తండ్రి బిడ్డలు అని మనతో పాటు వచ్చి వాళ్ళు మన ఇంటి ముందు కూర్చుంటే, మన ఇంట్లో కొండల తోటలు కదిలిస్తా వేరు కార్యక్రమాలు ఉండటం ఏంటంటే, ఇంటి ముందు వచ్చిన వ్యక్తికి గౌరవించటం, మర్యాద చెప్పటం, కొంచెం విలువ, వారి విలువను తెలుసుకోకపోవటమే. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటో తెలుసా? సంసారాలు ఇళ్ళ దగ్గరికి వెళ్తే మంచినీళ్ళు అడిగితే ఇట్లా దోశలు పట్టాలి, పైకి ఎత్తి పోతారు, తాగాల. తొట్టికాడ కాలు కడుక్కునే చెప్పుతోటి
నీళ్లు పోసేవాళ్ళు. సగం నోట్లకి సగం కిందకి అట్లాగుండేది పరిస్థితి. అలాంటిది. కానీ ఇప్పుడు పద్ధతులన్నీ చాలా వరకు మారిపోయి వాళ్ళు కూడా అర్థం చేసుకుని పోనీలేండిరా వాళ్ళు మనలాంటి మనుషులే అని అన్నట్టు కొంచెం ఆలోచించి మనల్ని కూడా వారితో సమానంగా కూర్చోబెట్టుకుంటున్నప్పుడు మరీ మనం పైన చూస్తే అది అంత మంచి పద్ధతి కాదు. ఆలోచించండి, మార్పు చెందాలి, మారాలి. హల్లెలూయా. సరే మంచిది, వాళ్ళ లెక్కలు వాళ్ళు చెప్పుకుంటారు, మనకు చెప్పుకుందాం సువార్త. ఇప్పుడు దాకన్నా దేవుని మహాకృపను బట్టి పెళ్లి కూతురికి పెళ్లి గురించి మంచిగా చెప్పారు. మన ఆత్మ సంబంధమైన అర్థంలోకి మనం వద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరమై ఉందురు. చాలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పెండ్లిలో తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును కనుక వారు ఏక శరీరమై ఉంటారు. ఏక శరీరమై ఉంటారు. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడు. గాయం చేసి ఎముకను తీశాడు. ఆ ఎముకను తీసి బొమ్మను చేశాడు. మొదటి మనుషునినేమో మట్టిని తీసి బొమ్మను చేశాడు. ఊపిరి ఊది ఆదాం అంటే ఊపిరి వచ్చింది, అందుకని జీవించు ప్రాణి అయ్యాడు కనుక ఆదాం అని పేరు పెట్టేసేసాడు. పండబెట్టాడు, గాఢ నిద్ర కలిగించాడు. ఎముక తీశాడు, స్త్రీనిగా చేశాడు, ఎదురుగా నిలబెట్టాడు. ఈమె నరులలో నుండి తీయబడింది కనుక నారి అనబడుతుందని చెప్పాడు. హల్లెలూయా. కనుక ఈ ఎముక నరులలో నుండి తీయబడింది కనుక నారి అన్నాడు. ఇప్పుడు వీరిద్దరూ ఏక శరీరం. ఆ శరీరంలోంచి తీయబడిన ఎముకే కదా. అవును, అందుకే అర్ధాంగిని అంటారు. ఇప్పుడు ఆదాముకు గాయం చేసి అవ్వను చేసి ఏక శరీరంగా మార్చాడు. కడపటి ఆదామైన యేసు ప్రభుకి గాయం చేసి ఆ గాయంలో కారిన రక్తం ద్వారా సంఘాన్ని కట్టాడు. విలువ ఇచ్చి రక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు. స్త్రీనిగా చేశాడు. సంఘమే వధువు, సంఘమే యేసు ప్రభుకి, వరుడైన యేసు ప్రభుకి అర్ధాంగిని. అంటే మనం బైబిల్ భాషలో చెప్పుకోవాలంటే భర్త శిరస్సై ఉన్నాడు, భార్య మొండెమై ఉన్నది. ఇక్కడ మనం గమనించాల్సింది సంగమునకు శిరస్సు యేసుక్రీస్తు, యేసు ప్రభు తలకాయ అయితే సంఘమైన మనమందరం కూడా వేరు అవయవాలమైన మనమందరం కూడా సంఘ వధువులో మనమంతా మొండెం, వేరు అవయవాలం. అందరం కలిస్తేనే, వేరు అవయవాలమైన అందరం కలిస్తేనే శిరస్సైన యేసుతో ఏకమైపోయి సంపూర్ణ పురుషుడు అవటం జరుగుతుంది. కాబట్టి యేసుతోటి ఏకం కావాలి. హల్లెలూయా. మనమంతా వేరు కులాల వాళ్ళం, వేరు ఊర్ల వాళ్ళం. యేసుని నమ్మాం, ఆయన రక్తంలో కడగబడ్డాం, యేసు సంఘంగా మారాం. కావచ్చు ఇక్కడ వేరు పేర్లు ఉండొచ్చు, వేరు సంఘాలు, సంస్థలు, వేరు చర్చిలు పేర్లు వేరు ఏదేదో ఉండొచ్చు. కానీ మనమంతా ఒకే రక్తంలో కడగబడినా వేరు అవయవాలమైన ఒకేటే శరీరంలో భాగాలం, తలా ఒక భాగం, ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మనలందరినీ యేసుప్రభు ఏం చేశాడంటే సంఘంగా సమకూర్చాడు. వేరు అవయవాలుగా కీళ్ళతోటి ఇక్కడొక కీలు, ఎక్కడొక కీలు, ఏడొక కీలు, ఇదొక కీలు,
ఇక్కడ ఒక కీలు. ఈ కీళ్ళతోటి వీటన్నిటినీ కలిపి వేయటం జరిగింది. హల్లెలూయా. ఆత్మ ద్వారా, ప్రేమ ద్వారా మనలందరినీ ఏకం చేసి ఏక శరీరంగా ఒకే ఆత్మలోనికి, ఒకే సమాధానంలోనికి, ఒకే ప్రేమలోనికి ఐక్యపరిచి ఆయన శరీర అవయవాలుగా అతికిచ్చి అలా పెట్టేశాడు. సిద్ధపడుతూ ఎదుగుతూ ఉండమన్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనమంతా యేసుక్రీస్తు వధువు సంఘమైన ఆయన శరీరంలోని అవయవాలం. యేసు ప్రభు వేరు, మనం వేరు కాదు. మనము యేసు ప్రభు ఒకటే. ఒక మాట చూద్దాం, చూడండి. కొలస్సీ పత్రిక 3:15. కొలస్సీ 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయండి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి. పిలువబడ్డారు. మనం పిలువబడ్డాం. ఎందుకంట ఒక్క శరీరంగా ఉండటానికి పిలవబడ్డాం. వేరు వేరు శరీరాలం కాదు. ఒకప్పుడు వేరు కులస్తులం, వేరు ఊరు వాళ్ళం, వేరు తల్లిదండ్రులకు పుట్టి వచ్చిన వారం. అయితే మనమంతా ఏమయ్యామంట, ఒకే రక్తంలో కడిగాడు, ఒకే శరీరంలో అవయవాలుగా ఐక్యంగా కలిసి ఉండటానికి పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా ఎవరమంట, ఒకే శరీరంలో వేరు అవయవాలం. ఎందుకు పిలిచాడు మనలందరినీ? ఆయన శరీరంలో ఒకరు చెయ్యి అయితే, ఒకళ్ళు కాలు అయితే, అలా అవయవాలు వేరు అవయవాలుగా అందరినీ ఏకం చేసి ఆయన సంఘంగా కలిపి సమకూర్చి శిరస్సు అయినటువంటి యేసుతోటి బంధాన్ని కలిపి సంపూర్ణమైనటువంటి పురుషునిగా ఆయన మనలందరినీ ఏకంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏక శరీరంగా ఉండటానికి మనల్ని పిలిచాడు. హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పండి, మనం వేరు కాదు. అందరం దేవునితోటి సమాధానం, పక్క మనుషులతోటి సమాధానం కలిగి ఉండటానికే పిలువబడ్డాం. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానమా? పక్క వారితోటి క్షమాపణ అడిగి క్షమించి సమాధానంగా ఐక్యంగా ఉండాలా? అవును. దేవుని ఆత్మ ద్వారా ఈ కీళ్ళన్నిటినీ, ఈ నరాలు ఎలాగైతే ఒకదానికొకటి ఈ కీళ్ళన్నిటినీ కలుపుతుందో, అలాగే దేవుని ఆత్మ ద్వారా, దేవుని ప్రేమ ద్వారా ఏం జరుగుతుందంట? ఐక్యపరచటం జరుగుతుంది. హల్లెలూయా. ప్రేమతోటే, సహనంతోనే, సర్దుకుని పోతానే కలిసి ఉండటం జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అదంతా మనకెందుకంట? అవును, భార్య భర్త ఇద్దరు వేరు కుటుంబాల్లో పుట్టి పెరిగారు. ఇద్దరిని తీసుకెళ్ళి ఏక శరీరంగా, ఏక కుటుంబంగా వాళ్ళిద్దరినీ ఒక కుటుంబీకులుగా పెళ్లి చేయటం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంట? అన్నిటికీ సర్దుకుని పోవాలి, అన్నిటికీ సహించుకుంటా ఉండాలి, అన్నిటికీ సమాధానంగా కలిసిపోవాలి. మా ఇంటికాడ ఉన్నప్పుడు ఇట్లా చేయను, మా అమ్మే చేసుకుంటుంది అంతా. అంట్లు కడుగుద్ది, అన్నం కూర వండుద్ది, ఇల్లు వాకిలు ఒడుసుద్ది, అన్నీ ఆమె చేసుకుంటుంది. నేను ప్రశాంతంగా లేచి కూర్చుంటా, బ్రష్ చేసి మా అమ్మ వండిన టిఫిన్ తింటా. నేను ఏడట చెయ్యను. నేను ఇంటికాడ ఎట్టగో ఇక్కడ కూడా అట్టాగే. కుదురుతుందా? అయ్యా చెప్పరు. కుదురుతుందా? కుదరదు కదా, కుదరదు. హల్లెలూయా. హల్లెలూయా. యోధమ్మ అయ్యే చేతిలో పెట్టి పెళ్లి చేశాక అక్కడికి పోయిన తర్వాత, మా ఇంటికాడ అన్ని పనులు మా అమ్మే చేసుకుంటుంది, నేను చేయను. నేను ఏడ కూడా అట్టాగే చేసుకుంటాను, కానీ నేనేం చేయను. ఏంది, నేనేమన్నా పని పిల్ల ఏంది? అట్లు కూడా మంటావేంది, ఊడుమంటావేంది? ఊడ్చుకో, నువ్వే ఊడ్చుకో. అత్త నేను ఓడను, ఇంటికాడ అన్ని అమ్మాయి చేసుకుంటుంది, ఇక్కడ కూడా నువ్వే చేసుకో. ఏది హోదా వచ్చిందమ్మా? చెయ్యొత్తు. ఏడున్నావు? ఇంకా రాలేదా? అయ్యో,
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సరే ఆమెకు వదిలేసేయండి, అన్నీ తెలుసు కాబట్టి మనం చెప్పక్కర్లేదు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో పాస్టర్ దొరుకుతారు, ప్రార్థన దొరుకుద్ది కాబట్టి వెళ్తూ ఉంటుంటుంది, ఇబ్బంది లేదు. హల్లెలూయా. క్రమము లేదు, కట్టుబాటు లేదు, నా ఇష్టం. ఎంత ధైర్యం, ఇంట్లో నుంచి ఇప్పటికి రాలేదంటే ఎన్నిసార్లు చెప్పినా హల్లెలూయా. పెళ్లి కూతురికి అయిపోయింది కాబట్టి ఏదో తేడా ఉండని మనం అర్థం చేసుకోవాలి, అంతే కదా. ఏదో నలుగులు పెట్టో ముగ్గులు పెట్టో ఏంటి చేస్తారు కదా అమ్మ, చేతుల నిండా ఏంటి వేసో చూసిన వాళ్ళు ఎవరన్నా గబాన్న ఏమని అంటారో ఏమో, ఏ కారణం చేత రాలేదు మనం నిందించకూడదు, కానీ ఎవరాకి దేవుడికే తెలియాలి వాళ్ళిద్దరి మధ్యలో. హల్లెలూయా. సరే వదిలేసేయి, మన సంగతి చూద్దాం. పెళ్ళి కూతురులమైన మనం ఏం చేయాలంట, మన ఇష్టం ఇంకా చెల్లదు. హల్లెలూయా. ఎందుకని? మన ఇంటి పేరు మారిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో మన ఇంటి పేరే మారిపోయింది. క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు మనం అంతా ఏమయ్యాము? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము ఏం చేయాలంట? తగ్గించుకోవాలా. హల్లెలూయా. తగ్గింపు ఉండాలా. హల్లెలూయా. మనం ఆయన పేరు పెట్టబడిన జనాంగం. పెళ్ళైన తర్వాత మా ఇంటిలో, మా ఇంటికాడ మా ఇంటి పేరే ఉంటుంది, మా నాన్న వాళ్ళ ఇంటి పేరే నా పేరు, అంతేగాని మీ మీ నీ పేరు నేను పెట్టుకొని రబ్బాయి, మీ ఇంటి పేరు వేరే మా ఇంటి పేరు వేరే కాబట్టి మీ పేరు అక్కర్లేదు, మా నాన్న వాళ్ళ ఇంటి పేరుతోటే నేను ఉంటా. కుదురుతుందా? అట్ట కుదరదు. హల్లెలూయా. బాప్తిసం తర్వాత మన ఇంటి పేరు మారుతుంది. ఏ పేరు మారుతుంది? నా పేరు పెట్టబడిన నా జనులు. యేసయ్య అంటున్నాడు, ఇప్పుడు దాకా మనం వేరు వాళ్ళం, అన్యులు అయిన వారు, దేవుని ఎరగని వారు, దేవునికి దూరస్తులం, చీకటి సంబంధులం, సాతాను కబంధ హస్తాల్లో ఉన్న సాతాను సంబంధికులు. మరి ఇప్పుడు మనం వెలుగు సంబంధులం అయ్యాం, దేవుని ఇంటి వారం అయ్యాం, మనం క్రైస్తవులుగా మారాం. ఆమేన్. దేవుని పేరు పెట్టబడింది. క్రీస్తువులు అంటే యేసు ప్రభువుని నమ్మాం, బాప్తిసం పొందాం, పాపం కడగబడింది కనుక పరిశుద్ధులుగా మార్పు చెందాం కాబట్టి, నీతిమంతులుగా మారాం కాబట్టి, రక్తంలో కడగబడి రక్షించబడినటువంటి మన పేరు మారిపోయింది. ఎవరు? పక్క వాళ్ళని అడగండి, నువ్వెవరివి? విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. నేను క్రైస్తవురాలని. పక్క వాళ్ళకి చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి, నేను క్రైస్తవుడిని. హల్లెలూయా. నీ పేరే మారిపోయింది. యేసయ్య పేరు మనకు పెట్టబడింది. క్రైస్తవులం అని, దేవుని సొత్తు, దేవుని జనాంగం అని పిలువబడుతున్నాం. ఆయన పేరు మనకు పెట్టబడింది. ఆమేన్. ఒకప్పుడు దూరస్థులం, సిలువకు శత్రువులం, దేవునికి విరోధులం, శత్రువైన సాతాను చేతిలో ఉండి పాపం చేస్తూ పరిశుద్ధుడైన దేవుని వద్దకు రాక దూరంగాను చీకటిలోను సాతాను కబంధ హస్తాలలోనూ నలిగిపోతా ఉన్నాం. యేసుని నమ్మాం, ఆయన సన్నిధికి చేరాం, పాపినని ఒప్పుకున్నాం, పరిశుద్ధ రక్తంలో కడగబడ్డాం, బాప్తిసం ద్వారా పరిశుద్ధపరిచి క్రైస్తవులం, దేవుని సొత్తు, దేవుని జనాంగం, వీరు దేవుని బిడ్డలు అని పేరు పెట్టబడింది. మన పేరు మారిపోయింది. హల్లెలూయా. 2, మన సహవాసం మారిపోయింది. హల్లెలూయా. సహవాసం మారిపోయింది. అదేంటి? ఈ కీళ్ళ ద్వారా, ఒక్కొక్క నరాల ద్వారా ఇవన్నీ కూడా ఎలాగా ఐక్యంగా సహవాసంతో ఉండిపోయిందో అలాగనే మన సహవాసం మారిపోయింది. ఏమి సహవాసం? మన సహవాసం అయితే యేసు క్రీస్తుతోనూ, తండ్రి అయిన దేవునితోనూ, పరిశుద్ధాత్మ దేవునితో మన సహవాసం కలపబడింది. ఒకప్పుడు సాతానుతోటి మన సహవాసం, సాతాను సంబంధులతో మన సహవాసం, లోక సంబంధులతో మన సహవాసం, పాపం చేస్తున్న వారితో మన సహవాసం, వారితో కలిసిమెలిసి అన్ని కార్యక్రమాల్లో
అన్ని పని బాటల్లో అన్ని చోట్ల ఉండటం జరిగింది. కానీ ఇప్పుడు వేరైపోయాం, వేరై రక్షింపబడ్డాం. వేరు కాకపోతే ఇంకా లోకం నుంచి, మూర్ఖులైన ఈ తరం నుంచి వేరవకపోతే ఇంకా మనం రక్షించబడలా. వేరైపోయాం, మూర్ఖమైన తరం నుంచి వేరయ్యాం, యేసుక్రీస్తుతో ఏకమైపోయాం. ఇంకా మిగతా యేసుక్రీస్తును నమ్మారే వాళ్ళందరితో కూడా ఏకంగా కలిసిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరితోటి ఏకమైపోతాం. ఎందుకంటే దేవుని ఆత్మ మన హృదయంలో ఆయన ప్రేమ కుమ్మరించడం జరిగింది. రోమపత్రిక 5:5 చూస్తే ఒకసారి చూడండి. రోమపత్రిక 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది. చాలు. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని హృదయంలో ఎంత ప్రేమ అవుతుందో ఆ ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. ఎలా? దేవుని పరిశుద్ధాత్మ ద్వారా హృదయంలోకి ఆ ప్రేమ కుమ్మరించబడింది. కాబట్టి ప్రేమతోటి అన్ని అవయవాలతో కలిసిపోవాలా. హల్లెలూయా. కాలు పని కాలు చేస్తుంది, చెయ్యి పని చెయ్యి చేస్తుంది. వేరు వేరు అవయవాలు వాటి పని జరిగిస్తూ ఉంటాయి. నేను కాలును కాదు కదా, నేను చేతిని కదా, కాలుతోటి నాకేం సంబంధం, నాకేం అవసరం అని పలకకుండా చేతితోటి నాకు ఇష్టం ఉండదు. అది మట్టి మశానం అంతా ఏడాది తిరుగుతుంది, దుమ్ము బురద అంతా పూసుకొని వచ్చుద్ది. దాంతో నేను సావాసం చేయను, దాంతో నేను కలిసి ఉండను. అట్ట కుదరదు. హల్లెలూయా. అన్నీ కలిస్తేనే, ఐక్యంగా కలిసి పని చేస్తేనే, వాటి పని జరిగిస్తేనే కుదురుతుంది. హల్లెలూయా. ఒకరోజంట మిగతా అన్ని అవయవాలు కలిసి స్ట్రైక్ చేసినాయి అంట. ఏమని? ఈ పొట్ట ఒక్కటే తిని బొబ్బు ఉంటుంది, అదే పని చేయట్లేదు. నేను కాలుని ఎక్కడెక్కడ దుమ్ము ధూళి రాళ్ళు రప్పల్లో తిరుగుతూ ఉంటాను, గాయాలే తగులుతాయా, ఎన్నెన్నో బాధలు పడతా. నువ్వు చెయ్యివి కూడా నీ పని నువ్వు చేస్తుంటావు, నోరు అది వాగుతూ ఉంటుంది, మిగతా అన్ని పనులు అన్నీ చేస్తూనే ఉన్నాయి. పొట్ట ఒకటి ఏ పని చేయట్లేదు. పొట్ట మీద స్ట్రైక్ చేద్దాం అనుకొని ఏం చేద్దాం? అసలు తినకుండా ఉంటే, దానికి పొట్టకి తినకుండా కానీ ఏ మేత వేయకుండా ఉంటే కదిలాడుకున్నాం, ఎవరి పని వాళ్ళు చేయకుండా గమ్ముగా కూర్చుందాం, స్ట్రైక్ చేద్దాం, ఏం చేస్తుందో చూద్దాం. హల్లెలూయా. అన్ని అవయవాలు స్ట్రైక్ చేసినాయి, సమ్మె చేసినాయి. చెయ్యి కదిలాట్లా, కాలి కదిలాట్లా, నోరు తింటల్లా, అన్నీ ఎక్కడెక్కడ గమ్ముగా మౌనంగా ఉండిపోయినాయి. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3వ రోజు అవుతుంది. చెవులు దమ్ములు పట్టినట్టున్నాయే అంటుంది. హల్లెలూయా. కాళ్ళు చేతులు నాకు కూడా అయిందో, కాళ్ళు లాక్కొచ్చినట్టున్నాయి అని. నీకే కాదు, చేతులు నాకు కూడా లాక్కొచ్చినట్టున్నాయి అంటుంది. హల్లెలూయా. ఇక అప్పుడు అన్నీ ఆలోచించి 3వ రోజు 4వ రోజుకి వచ్చేసరికి ఒక నిర్ణయానికి వచ్చింది. అవును, నోటితోటి నువ్వు నవ్వులు మింగేస్తున్నావు కదా, లోపల పొట్టలో అదంతా తిన్నదంతా అరాయింపజేసి అన్ని అవయవాలకు బలం పంపిస్తుంది అదేగా. నిజమేనా? కరెక్టే. మనం ఏదో తెలియక దాని మీద స్ట్రైక్ చేసాం కానీ కరెక్టే. పొట్ట చేస్తుంది, అది దాని పని అది చేయకపోతే మనకంతరకు బలం ఏడ నుంచి వచ్చింది. కరెక్టే, నిజమే. వద్దులే, స్ట్రైక్ లేదు, ఏం లేదు, తిందాం లేకండి. హల్లెలూయా. స్ట్రైక్ అయిపోయింది, ఇంకా లేచి తింటాం మొదలుపెట్టి. హల్లెలూయా. చెయ్యి చేయాలా, కాలు చేయాలా, పొట్ట చేయాలా, నోరు పని, ఎవరి పని వాళ్ళు చేస్తేనే. అలాగనే క్రీస్తు సంఘంలో మనం కూడా వేరు వేరు అవయవాలమైనటువంటి మనం ఎవరి పని వాళ్ళే చెయ్యాల. హల్లెలూయా. నేను చెయ్యను, నాకు పక్షవాతం వచ్చింది అన్నట్టు కాలు చెయ్యి నీళ్ళు కొని కూస్తుంటే ఎట్ట అవుతుంది? కుదురుతుందా? కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన యేసుతోనూ, పరిశుద్ధాత్మ దేవునితోనూ, దేవుని బిడ్డలైన పరిశుద్ధులతోనూ సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం సహవాసం కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మరొక మాట మనం చూస్తాం, చూడండి. మనం పిలువబడ్డాము సమాధానంగా ఉండటానికే.
క్రీస్తు సంఘంలో వేరు వేరు అవయవాలంగా మనమంతా కలిసి ఉండటానికే. చూడండి మరొక మాట చూద్దాం. 1 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4:4 చూడను. ఎపిఎస్సి 4:4. శరీరం ఒక్కటే ఆత్మ, శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిమి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. మనం పిలువబడ్డాం ఎందుకంట? సమాధానంగా ఉండటానికి. 2, మనం పిలువబడ్డాం ఎందుకంట? ఒకే నిరీక్షణ కలిగి ఉండటానికి. మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసు మధ్యాకాశానికి వస్తాడు, అందరినీ ఆయన ఇక్కడికి ఎక్కి రండి పిలుస్తాడు. మేఘాల మీద ఎక్కి పరలోకంలోకి యేసుతో కలిసి వెళ్ళిపోతాం. ఏక శరీరమై, యేసుతో కలిసి ఏక శరీరమై ఆయనతో కలిసి ఉంటాం. సదాకాలం యుగ యుగాలు పరలోకంలో ఆయనతో కలిసే ఉంటాం. అదే ఆయన చేస్తున్న ప్రార్థన కూడా, యేసు ప్రభు చేస్తున్నటువంటి ప్రార్థన కూడా అదే. తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నలాగున నీవు నాకు అనుగ్రహిస్తున్న వీరు కూడా మనం ఏకంగా ఉండాల. అదే నా ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ప్రార్థన కోరిక ఏంటంటే ఏక శరీరంగా కలిసే ఉండాల. అందుకే ఆయన అంటున్నాడు కదా, ప్రకటనలు అంటున్నాడు, జయించిన వానిని నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నా, నా తండ్రి ఒడిలో నేను కూర్చున్నా, నా ఒడిలో మీరు కూడా కూర్చుంటారు, నాతో కూర్చుండబెట్టుకుంటాను అంటున్నాడు. తర్వాత యోహాను సువార్త 14:2-3 అంటారు ఏమనంటే, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగనా మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా. అంటే మనం కలిసే ఉంటాం అక్కడ. ఏక శరీరంగా యేసుతో ఏకమై కలిసి ఉంటాం. హల్లెలూయా. మరి కలిసి ఉండాలి కదా. అవును, సదాకాలం ఉంటాం. వేరు బంధం ఏది ఉండకూడదు. మరి మీరేంటి, నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను అంటున్నారేంటి? పౌలు ఏమైనా చచ్చిపోయాడా మీకోసం? కేఫా ఏమైనా రక్తం సిందించాడా? కాదే, అందరం కలిసి క్రీస్తు వారమే. హల్లెలూయా. కాబట్టి సహవాసం, సమాధానంగా ఉండటానికే మనం పిలువబడ్డాం. ఒకే నిరీక్షణతో కలిసి ఉండటానికి పిలువబడ్డాం. ఇప్పుడు యేసు శరీరంలో మనం వేరువేరు కాదు, ఏక శరీరంలో వేరువేరు అవయవాలు కలిసి సమాధానంగా ఉండటానికి పిలువబడ్డాం. హల్లెలూయా. కాబట్టి మనం సమాధానంగా ఉండాలి. ఎలాగా? అందరితో సర్దుకుని పోవాలా, అందరినీ క్షమించుకుంటూ పోవాలా, అందరితో కలిసి మెలిసిపోవాలి. కాదు, వాళ్ళు ఆ చర్చికి పోతారు, వీళ్ళు ఈ చర్చికి పోతారు అంటే వాళ్ళు వేరే చర్చికి పోయినంత మాత్రం వాళ్ళు ఏమన్నా శత్రువులా, పగస్తులా? కాదే. పైన ఎన్ని కోమలు ఉన్న చెట్టుకి కింద మొదలు ఉందో, 1 ఉందా 4 ఉన్నాయా? మొదలు ఒక్కటే, అంతే. అందరూ యేసునామములో అడుగుతున్నాము తండ్రి అంటారా, లేకపోతే వేరే పేరు ఏమన్నా ఉంటుందా? లేదు. మరి అలాంటప్పుడు ఏంటి? కాబట్టి ఏంటంటే సత్యం తెలియక, వాస్తవం అర్థం కాక ఏంటంటే ఆ చర్చిలో అంటే ఈ చర్చి పలకరీరు, వాళ్ళకు వందనాలు చెప్పరు. వాళ్ళు వేరే చర్చి. హల్లెలూయా. కొన్ని చోట్ల వేరు బంధం కనపడతా ఉంటుంటుంది. ఏంటంట, మా కులం వాళ్ళ వరకే మాకు చర్చి ఉంటుంది, మా కులస్తులు మాత్రం ఉంటాం, వేరే కులం వద్దు. హల్లెలూయా. అదేంది అట్టెట్టా? మా కులం పాస్టర్నే పెట్టుకుంటాం, మా కులం వల్లే కూడుకుంటాం, మేమంతా కలిసి ప్రార్థన జరుపుకుంటాం అంటే వేరే కులం వద్దు వద్దు. హల్లెలూయా. అట్ట కాదు. ఆయన నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందా అన్నారా? లేకపోతే దేవుడు పలానా కులస్తులకి, పలానా ఊరు వారికి మాత్రమే దేవుడు అని ఉందా? లేదు. సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కాబట్టి మనం సార్వత్రిక సంఘంలో ఒక్కొక్కరం ఒక్కొక్క అవయవాలం. ఆమేన్. కాబట్టి మనం అందరం ఒకే నిరీక్షణలోనికి పిలువబడ్డాం.
అందరూ సమాధానంగా ఉండటానికి పిలువబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా సహవాసంలో, సమాధానంలో కలిసిపోవాలి. హల్లెలూయా. పెండ్లి కుమార్తె అంటే ఏక శరీరంగా శిరస్సైన యేసుతోటి వేర్వేరు అవయవాలమైన సంఘమైన మనమంతా కూడా ఏకంగా అతుక్కుని పోవాలి. యేసయ్యతో సదాకాలం యుగయుగాలు పరలోకంలో అక్కడే ఉండాలి. కాబట్టి మనం పరలోకం చేరేదాకా వేరుబంధం చేయకూడదు. కావచ్చు భేదాభిప్రాయాలు రావచ్చు, కొన్నిసార్లు కొత్తగా వచ్చిన విశ్వాసులు అర్థం తెలియక, వివరం తెలియక ఏదైనా ఒక విషయంలో వారు ఏదో అన్య ఆచారం చేస్తున్నారు, వేరే అన్య పద్ధతులు ఏదో చేస్తున్నారు. రమ్మని పిలిచారు. హల్లెలూయా. నువ్వు వెళ్ళలా, ఎందుకంటే దేవుని సిద్ధాంతం ప్రకారం నలుగులు వేయకూడదు. ఇంకా ఏంటమ్మా, తాంబ్రాల తలంబరాల ఏంటి, హల్లెలూయా అని కొన్ని సిద్ధాంతాలు ఉంటుంటాయి. కొన్ని కులాల కట్టుబాట్లు అటాటి అవి ఏంటి ఆచారాలు ఉంటాయి. ఈ లోక మర్యాదలు ఆచరించకూడదు. కాబట్టి ఈ లోకం సంబంధమైన ఆచారాలన్నీ ఆచరిస్తుంటే ఈ ఆచారాలన్నీ ఉన్నటువంటి ఈ పెళ్ళికి నేనేం పోయేదని పోలా. అందుకని కోపం వచ్చేసింది, కడుపులో మండిపోయింది. నేను నా ఇష్టం వచ్చిన రీతిలో నేను పెళ్లి చేసుకున్నాను, మీరు రాలేదుగా మా పెళ్ళికి, నేను అలుగుతా, నేను రాను మీ చర్చికి అంటున్నారు. హల్లెలూయా. వాళ్ళకి ఏంటంటే అలాంటప్పుడు బలహీనులు కాబట్టి, కొత్తగా వచ్చారు కనుక, సంగతి తెలియదు కనుక చెప్పాలి విషయం, ఇది చేయకూడదు. హల్లెలూయా. ఇది మనం ఆచరించకూడదు. హల్లెలూయా. అవునయ్యా, మా నాన్న చచ్చిపోయాడు, చచ్చిపోయిన వాడిని కొడుకు కదా తల కొరువు పెట్టేది, కొడుకు కదా మట్టి చేసేది, సమాధి కార్యక్రమం జరిపి మళ్ళీ వచ్చి నిన్ను వెంబడిస్తా యేసు ప్రభు అంటే ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నీవు మాత్రం నన్ను వెంబడిస్తూ ఉన్నావు. సజీవుడు అయ్యావు కదా, మళ్ళీ చచ్చిపోయి వెనక్కపోవటం అంటే చచ్చిపోయి సచ్చినోళ్ళు చేసేటువంటి సాంగత్యాలు, ఆచారాల పద్ధతులన్నీ చేసి మళ్ళీ బతికి వచ్చి నిన్నే వెంబడిస్తానులే అని అంటే కుదురుతుందా? కుదరదు. హల్లెలూయా. కాబట్టి విషయం తెలియజెప్పాల. అంత మాత్రానికి శత్రువుని చేసి పో లోకంలో కలిసిపో అని చెప్పేసి వదిలిపెట్టకూడదు, కానీ చెప్పాలి విషయం, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని విషయం చెప్పాల. ఎంతకీ ఇక ఎన్నుకోకుండా పోతే వదిలేయటమే. హల్లెలూయా. రోజు గొడవలు వస్తున్నాయి, రోజు తగాదాలే, పంచాయతీలే. ఈ పంచాయతీలు తీర్పులు తీర్చలేకపోతున్నాడు. ఎట్టయినా లాభం లేదు. ఇక ఈ గొడవలు తగాదాలు పంచాయతీలు లేకుండా తప్పించేసేస్తే పోద్దేమనుకున్నాడు. లోతు, నీ సంతానం నా సంతానం ఎక్కువైపోయింది, మందలు విస్తరించాయి, మనం కలిసి ఉండలేనంత ఆస్తి అయిపోయింది. నీ పని వాళ్ళకి నా పని వాళ్ళకి రోజు గొడవలు పంచాయతీలు తీర్పులు ఎందుకని వేరైపోదామా? హల్లెలూయా. ఈ పని వాళ్ళ మూలాన మన బంధువులు కదా, తగాదాలు విభేదాలు వేరు బంధాలు అట్ట ఉండకూడదు, మనం కలిసే ఉండాలి. బంధువులు మన మధ్య భేదాభిప్రాయం ఉండకూడదు. మరి ఎట్ట చేద్దాం? వేరైపోదామా? సరే బాబాయ్, మరి అట్టయితే ఒక పని చేద్దాం, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పర్వకి వెళ్తా, నువ్వు ఎటు కోరుకుంటావు నీ ఇష్టం, కోరుకోను. అట్టయితే సొదొమ గొమొర్రా కలి పచ్చగా ఉంది కదా, నా గొర్రె మేకలకి మందలకి ఆ మేత దొరుకుతుంది, నేను అటుపోతా బాబాయ్. సరే వెళ్ళిపో. హల్లెలూయా. విందు చేశాడు, అందరికి తలా ముద్ద పెట్టాడు, సమాధానంగా నీ ఇష్టం వచ్చిన కల్లి విడిపో అని చెప్పేసి లోతుని పంపించాడు. బాయ్, నీ దారి నువ్వు వెళ్ళిపోమ్మని సాగనంపేసేసాడు. గొడవలు లేదు, అరుచుకొని తగాదాలు ఏమి లేవు. రోజు ఈ పంచాయతీలు తీర్పులు ఎక్కడొస్తున్నాయి అంటే పని వల్ల భక్తిగా బ్రతుకుతున్న వీళ్ళ మధ్యలో గొడవలు, ఈ తగాదాల వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. ఎంత కలుపుదామని చూసినా కలిసి వచ్చేటట్లేదు. కాబట్టి సమాధానంగా విడిపోదా రమ్మన్నాడు. పిలిచాడు, విందు చేశాడు, అందరు కలిసి భోజనం చేసుకొని నీకు నచ్చిన వైపుకి నువ్వు వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వేరైపోయాడు. హల్లెలూయా. ఇంతకీ
సమాధానంగా ఐక్యంగా కలిసి ఉందామంటే కాదు, కుదరదు అని అనేటప్పుడు ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు సమస్త జనులతో సమాధానంగా ఉండాలి. ఎందుకంటే మనం శరీరంలో ఏ కులం నుంచి వచ్చినా, ఏ ఊరు నుంచి వచ్చినా, ఏ జాతి నుంచి వచ్చినా, ఏ స్థితిలో నుంచి వచ్చినా మనం పిలవబడింది సమాధానంగా ఉండటానికి. 2, ఒకటే నిరీక్షణ కలిగి ఉండటానికి. 3, ఒకరికి ఒకరు ఏం చేయాలంట, సహించుకుంటూ క్షమించుకుంటూ సమాధానం కలిసిపోవటానికి. కాబట్టి క్షమించాలి, సహించాలి, సర్దుకుని పోవాలి. ఇంతకీ ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు సర్దుకుని పోయే ప్రయత్నంలో సహకరించటం లేదు అని అంటే ఏం చేయాలంట, సమాధానంగా హల్లెలూయా, సమాధానంగానే సరే నీ దారి నువ్వు పోయ్యా అని వదిలేసేయటమే. హల్లెలూయా. అంతని వాళ్ళ మీద కోపం పెట్టుకోకూడదు. హల్లెలూయా. విరోధం ఏది ఉండకూడదు. సాధ్యమై కాబట్టి యేసు శరీరంలో మనం కూడా అవయవాలు. యేసు మనం కలిసి ఏక శరీరం. వారు తల్లిని తండ్రిని విడిచి ఏక శరీరమై ఉంటారు. అలాగనే యేసు ప్రభు కూడా పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. కారణం ఏంటంటే మనల్ని ఆయన శరీరంలో అవయవాలుగా, మనల్ని ఆయన ఏక శరీరంగా చేయటానికే. ఏక శరీరంగా పరలోకంలో సదాకాలం ఉందుముగాక. పెళ్ళి అయిపోతున్నటువంటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళిద్దరు కూడా ఎలా ఉంటారు, ఏక శరీరంగా. ఎప్పుడు దాకా ఉండాలి, ఏదో చెబుతారు కదా, ప్రమాణాలు చేస్తారు కదా, ఎప్పుడు దాకా, మరణమైనను కీడైనను మేలైనను ఏ వచ్చినా కానీ కలిసి, వ్యాధి యందు బాధ యందు, ఇంకా హల్లెలూయా అన్ని పరిస్థితుల్లో నేను నిన్ను విడిచిపెట్టనంటే నేను కూడా విడిచిపెట్టను అంటారు. పోటాపోటీగా చెబుతారు మైకులో. హల్లెలూయా. మరి ఏదన్నా బాధ వచ్చి కష్టం వచ్చినప్పుడు జారిపోయి ఆయనకే కోపం వచ్చింది అరిచినప్పుడు ఏం చేయాలా, హలో లాజరు డాడీ ఎక్కడున్నావు, తొందరగా ఈడు నన్ను ఎట్ట అన్నాడు, ఇంటికి వస్తాను నేను, ఇక్కడ ఉండను అనొచ్చా? అనకూడదు. ముందు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. వాళ్ళు ఏక శరీరం కాబట్టి ఎవడైనా తన ఒంటిని తడే కొట్టుకుంటాడా? పిచ్చోడు తప్ప కొట్టుకోడు. భార్యని కొట్టేవాడు ఎవడు ఉంటే తెలియకనే పిచ్చోళ్ళు అయితేనే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏక శరీరమై వాళ్ళు ఎప్పుడు దాకా ఉండాలి, మరణం వరకు వాళ్ళు కలిసే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చేసి హల్లెలూయా పక్కింటి వాళ్ళకి చెప్పకూడదు. ఇంట్లో గుట్టు పక్కింటి వాళ్ళకి, ఎదిరింటి వాళ్ళకి, వెనకింటి వాళ్ళకి చెప్పకూడదు. చెబితే ఏమైందంటే, అమ్మే నీకు తెలియదు, ఇంటికి పో, అలిగిపోతే వాడే బుద్ధి వచ్చి నాకు వస్తాడని సలహా చెప్పి ఛార్జీకి కూడా డబ్బులు ఇస్తానని ఇచ్చి పంపించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఛార్జీకి డబ్బులు కూడా లేవట్టుకుంది, అక్కర్లేదట్టుకుంది. అలిగిపోకూడదు. ఇంట్లో గుట్టు గడప దాటనీయకూడదు. హల్లెలూయా. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా సహించుకుంటూ అక్కడే ఉండాలి. హల్లెలూయా. ముందు భార్యాభర్త ఏక శరీరంగా వాళ్ళు ఏకమై ఉన్నారనుకో, అత్తమామలదేముంది, ఆడపడుసులదేముంది, బావల మరుదులదేముంది, ఇంకా బయట దూర బంధువులు, దగ్గర బంధువులు, వాళ్ళందరిదేముంది. అసలు వాళ్ళు భార్యాభర్తగా మీరిద్దరు ఏక శరీరంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరితో ఒకరు కలిసి సమాధానంగా ఉన్నారనుకో, మూడో వాడికి సోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. మూడో వ్యక్తి ఎవరైనా మీ మధ్యలో ఉండాలంటే యేసుక్రీస్తు మాత్రమే ఉండాలి. ఆమేన్. ఏ సాతాను సోటు ఇవ్వకూడదు. ఏ సాతాను సంబంధులైనా అమ్మ తరపు వాళ్ళ నుంచి కానీ, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తరపు వాళ్ళు కానీ ఎవరికి సోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. అసలు వాళ్ళిద్దరూ ఏకంగా కలిసి సమాధానంగా ఒకరినొకరు క్షమించుకుంటా, ఒకరినొకరు ఓర్చుకుంటా, ఒకరినొకరు ప్రేమించుకుంటా, ఒకరికొకరు లోబడుతూ బ్రతుకుతున్నారంటే ఆ వైవాహిక జీవితం ఆశీర్వాదంగా ఉంటుంది. ఆమేన్. మిగతా వాళ్ళు ఎవరు తనుకొని, కొట్టుకొని, తిట్టుకొని, ఎవరిని అనుకొని, హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడి దాకా ఎందుకు, పెళ్ళి అయినాక 4వ రోజు 3వ రోజు వస్తారుగా, వచ్చినాక అడగండి. ఇక 4 రోజులు ఉండరు అది యోధా అంటే, ఊరికమ్మో మా ఊరు పోవద్దు. ఏ ఊరు మీది? ఇప్పుడు దాకా ఉన్నది ఈ ఊరేగా. కాదు, మా ఊరు పోవాలని. హల్లెలూయా. మా ఆయనకు అన్నం ఎవరు పెడతాడు?
మా ఆయనకు నేను ఉద్యోగానికి పోవద్దు, నా ఉద్యోగానికి పోవాలి, ఉండను అంటది. హల్లెలూయా. ఊరు పేరు మారిపోద్ది, ఇంటి పేరు మారిపోద్ది. వారిద్దరు ఏక శరీరం అయి వారు ఏకమైపోతారు. కాబట్టి యేసు మాత్రమే ఉండాలి. హల్లెలూయా. ఇద్దరు ఎదురెదురు చేతులు పట్టుకొని మోకరించి బైబిల్ చదివి ఏక మనసుతో భార్యాభర్త ప్రార్థన చేస్తూ మానక ప్రతిరోజు దేవుని యొద్ద ఆయన సన్నిధిలో ధ్యానం చేస్తూ ప్రార్థనలో బైబిల్ చదువుట్లో క్రమంగా కొనసాగారనుకో, ఏ సైతాను మధ్యలో రావటానికి కుదరదు. ఏ శోధకుడు సాతాను రానంత వరకు ఆ కుటుంబంలో ఏ గలిబిలి, ఏ తొందర, ఎలాంటి అభ్యంతరం రాదు, అవకాశమే ఉండదు. ఎందుకంటే వాళ్ళు సోటీట్లేదు కదా. హల్లెలూయా. బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలా, కలిసి ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏది కొనాలన్నా ఇద్దరు కలిసి ఒకటిగా కూర్చుని మాట్లాడుకుని ఇది కొందాం, ఈ పని చేద్దాం, ఇక్కడికి వెళ్దాం అని కలిసి చేసుకుంటుంటే ఏ గొడవ ఉండదు. ఆమేన్. కాబట్టి మనం కూడా ఏం చేయాలంట, యేసుక్రీస్తుతోటి మనం ఏక శరీరమై ఉన్నాం. ఆమేన్. ఆయనతోటి మనకు సంప్రదింపులన్నీ శిరస్సు అయిన యేసు నుంచే తలంపులు, ఐడియాలు కావాలి, వేరే ఎవరిని అడగకూడదు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, యేసయ్యనే అడుగు. మీ ఆయన, మా ఆయన, మన ఆయన యేసయ్య, ఆయన్నే అడగాల. శిరస్సు అయిన ఆయన తలకాయలో నుంచే మనం ఆలోచన తీసుకోవాలి, కానీ పక్క వాళ్ళ ఆలోచనలు వద్దు. సైతాను వచ్చి చెబుతుంటుంది, పండుగని తిన్నావా, దేవుడంతా దేవతలంతా అయిపోతారు, ఆయన చెప్పాడు కానీ సస్తాడని మీరు సావనే సావరు. ఇట్లాంటి అబద్ధాలు చెప్పే అబద్ధాల కోరి వాడి మాట వినగాకండి. ఎవడి మాట వినొద్దు. సైతాన్ వేరు వేరు వ్యక్తుల ద్వారా వస్తుంది. మనకి మన పరలోకపు తండ్రికి బంధం తెంపటానికి, మన మధ్య ఉన్న సహవాసం, సన్నిహిత బంధాన్ని దూరం చేయటానికి ఏదేదో చెప్పుద్ది. సైతాన్ మాట వినకూడదు. హల్లెలూయా. కనుక యేసయ్యా నీవు ఏకమై ఏక శరీరమై యేసుతో సదాకాలం పరలోకంలో ఉండే వరకు మధ్యలో ఏ సాతాను మాట, సాతాను స్వరం వినకుందువుగాక. ఆయన మాటకే విలువిచ్చి, ఆయన్నే గౌరవించి, ఆయన ఆలోచన చొప్పున, ఆయన మాట చొప్పున మరణం వరకు నమ్మకంగా భక్తిలో మనం కొనసాగి చచ్చిపోయి పరలోకం చేరుదుముగాక. ఆమేన్. తల్ల ఉంచుదాం. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకునేంతవరకు దేవుడు తన దాసుల్ని ప్రభు తన పక్షమును నిలబెట్టి చాలా అద్భుతమైనటువంటి సంగతులు ప్రభు కుటుంబానికి, అదేవిధంగా మరి వివాహం జరగబోతున్నటువంటి యువతరానికి ఈ రాత్రి ప్రభు హెచ్చరించారు. నిజంగా వివాహ జీవితంలో ఎన్నో ఆలోచనలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభా నీ కోసం మాత్రమే బ్రతకడానికి కావలసినటువంటి ఒక నిరీక్షణ మాకు మీరు దయచేయండి ప్రభు అని చెప్పి నిరీక్షణతో ప్రార్థన చేస్తే ప్రార్థనను దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో సఫలపరచునుగాక. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, ఈ రాత్రి నాయన మరి లాజర్ను అలాగే ప్రభా ఎమేలమును ప్రేమించి తండ్రి వారికి ఇచ్చినటువంటి కనిష్ట కుమార్తె ప్రభా నీకు స్తోత్రం. బిడ్డ చదువు దగ్గర నుంచి ఉద్యోగం వరకు ప్రభా నీకు వందనాలు. మీ దయను బిడ్డ మీద ఉంచారు ప్రభా నీకు స్తోత్రం. తిరిగినైనా ప్రతిదానికి ఒక సమయమని ప్రసంగి చెప్పినట్లుగా ప్రభా నీకు స్తోత్రం. యుక్త వయసులోని బిడ్డను మీరు ఏర్పాటు చేసుకుని ప్రభా వివాహ విషయాన్ని తండ్రి ఇంతవరకు మీరు తీసుకొచ్చారు ప్రభా నీకు స్తోత్రం. అయ్యా మరి 12వ తారీఖు జరగనైనటువంటి వివాహ విషయంలో ప్రభా నీకు వందనాలు. వివాహం అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం ప్రభా నీకు స్తోత్రం. అయ్యా నీ బిడ్డలకు కావలసినటువంటి సమృద్ధిని ప్రభా యేసు నామములో మీరు దయ చేయుదురుగాక. తండ్రి నీకు స్తోత్రం. కావలసిన ప్రతి ఈవియు నీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభా నీ మహిమ గల సింహాసనము ఎదుట ప్రభా వరుడైన యేసుక్రీస్తు కొరకు ప్రభా వధువు సంఘము ఏ విధంగా అయితే సిద్ధపాటు కలిగి ఉన్నదో ప్రభా నీకు స్తోత్రం. అలాంటి సిద్ధపాటు నాయనా యోధాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభా కుటుంబానికి కావలసిన అవసరతలు మీరు దయచేయండి అయ్యా. అదేవిధంగా ఈ రాత్రి మీ సేవకు ప్రభా
నీ పక్షంగా నిలవబెట్టి మీరు మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రం. మాట్లాడిన ప్రతి మాటలను కూడా నాయన మా హృదయాల్లో మీరు నెమరవేయనట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రభువా, మీ దాసులను కూడా మరింతగా మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ తండ్రి, అదేవిధంగా ఇంకనైనా సంఘముల నుంచి అనేక మంది బిడ్డలు వచ్చారు ప్రభువా, నీకు స్తోత్రం. బిడ్డలందరినీ కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ, ఇంకా నాయన అనేక గ్రామాల నుంచి ప్రభువా, నీకు స్తోత్రం. ఈ స్థలంలోనికి అనేక మంది బిడ్డలు వచ్చారు అయ్యా, వారందరి పట్ల కూడా ప్రభా మీ దయనుంచమని ప్రార్థన చేస్తూ తండ్రి, తిరుగు ప్రయాణాల్లో ఉంటున్నారు ప్రభా, వారికి కావలసిన క్షేమాలను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభా, ఎల్లుండి జరిగేటువంటి వివాహ విషయంలో ప్రభా నీ నామానికి మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా జరుగునుగాక. తండ్రి నీకు స్తోత్రం. మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి కాలం చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా దయగల హస్తములకు సమర్పిస్తూ ప్రభా, ఇక్కడ ఎవరైనా బలహీనంగా ఉంటే ప్రభా, వారి మీద ఉన్న ప్రతి బలహీనతలను ప్రభా మీరు తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మ శోధనలోకి తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణకర్తన సహవాసము సన్నిధి, ఈ కూటమిని ఏర్పాటు చేసిన లాజరు, ఎమేలమ్మ వారి యొక్క కుటుంబానికి, చిన్న కుమార్తె వివాహానికి, సేవకులకు చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృప తోడైండి దొరుకునుగాక. ఆమెన్. అందరికి వందనాలు. పలహారంగానే